హాయ్ అండి. టాలీ క్లాస్ 1లో మనం డెబిట్, క్రెడిట్ గురించి చెప్పుకుందాము. సో, డెబిట్ ఏంటంటే మనకి వచ్చేది. క్రెడిట్ అంటే మన నుంచి వెళ్ళేది. డెబిట్, క్రెడిట్ గురించి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోన్‌ని అమ్ముతున్నాను. ఈ ఫోన్ అమ్మితే నాకేమొస్తుంది? మనీ వస్తుంది. సో, ఫోన్ అనేది నాకు క్రెడిట్ అవుతుంది. ఆ ఫోన్ నుంచి వచ్చే డబ్బు నాకు డెబిట్ అవుతుంది. ఓకేనా? ఇది డెబిట్, క్రెడిట్ అంటే అర్థం. నెక్స్ట్ డీఈబీటీఓఆర్ ఇది డెటార్. ఇక్కడ బీ సైలెంట్ వస్తుందండి డెటార్. అలాగే సిఆర్ఈడిఐటీఓఆర్ క్రెడిటర్. సో, డెటార్ అంటే తీసుకునేవారు. క్రెడిటర్ అంటే ఇచ్చేవారు. ఇప్పుడు మనం డెబిట్ గురించి, అలాగే క్రెడిట్ గురించి, అలాగే డెటార్ గురించి, క్రెడిటర్ గురించి మనం తెలుసుకున్నామండి. ఇప్పుడు దీని మీద ఒక ఎగ్జాంపుల్ చేద్దాము. పర్చేజ్ కంప్యూటర్ ఫర్ క్యాష్. సో, అంటే పర్చేజ్ కంప్యూటర్ ఫర్ క్యాష్ అంటే డబ్బుతో మనం కంప్యూటర్‌ని కొనుక్కున్నాము. పర్చేజ్ అంటే కొనడం. సో, ఇప్పుడు మనకి దీనికి ఆన్సర్ మనం ఎలా రాస్తామంటే కంప్యూటర్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ క్రెడిటర్. సో, ఇందాక మనం చెప్పుకున్నాం కదండీ! డెటార్ అంటే తీసుకునేవారు, క్రెడిటర్ అంటే ఇచ్చేవారు. సో, కంప్యూటర్ అకౌంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కంప్యూటర్ తీసుకున్నాను. సో, అంటే నాకు వచ్చింది కాబట్టి అది మనం డెటార్‌లో రాసాము. టు క్యాష్ అకౌంట్ అంటే మన నుంచి వెళ్ళింది. క్యాష్ అనేది వెళ్ళింది. సో, ఎవరైతే నాకు కంప్యూటర్ అమ్మారో వాళ్ళకి ఆ క్యాష్ అనేది క్రెడిట్ అయింది. ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చేద్దాము. పర్చేజ్ ఫోన్ ఫర్ క్యాష్. సో, దీనికి మనం ఆన్సర్ ఎలా రాస్తామంటే ఫోన్ అకౌంట్ ఏమవుతుందండి? డెటార్. టు క్యాష్ అకౌంట్ క్రెడిటర్. సో, ఫోన్ నాకు వచ్చింది కాబట్టి నాకు ఫోన్ అనేది డెబిట్ అయింది. అలాగే టు క్యాష్ అకౌంట్ మనం క్యాష్ అనేది ఇచ్చాం కాబట్టి ఎవరైతే మనకి ఫోన్ అమ్మారో వాళ్ళకి క్యాష్ క్రెడిట్ అయింది. సో, మనం డెబిటర్, అలాగే ఆ డబ్బులు తీసుకునేవారు క్రెడిటర్. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దామండి. పర్చేజ్ క్యాష్ ఫర్ 10,000 రూపీస్. సో, ఇందులో ఈ క్వెషన్ ఏంటంటే మనం ఏ పర్చేజ్ చేసామో తెలీదు కానీ క్యాష్ అయితే 10,000 రూపాయలతో మనం ఖర్చు పెట్టొచ్చు. లేదంటే ఏదైనా వస్తువు కొనుక్కోవచ్చు. క్యాష్ అయితే 10,000 రూపాయలు ఖర్చయింది. సో, ఇప్పుడు మనం ఇందులో ఏమని రాస్తామంటే ఓన్లీ ఇక్కడ మనకి ఏవైతే కొన్నామో ఐటెమ్ అనేది లేదు కాబట్టి ఓన్లీ మనం పర్చేజ్ అకౌంట్ అని రాసుకుంటాం. సో, ఐటెమ్ అనేది లేకపోతే పర్చేజ్ అకౌంట్ అని రాసుకుంటాం. సో, అది డెటార్. ఇక్కడ క్యాష్ మనకి ఆల్రెడీ క్వెషన్‌లో 10,000 ఇచ్చారండి. సో, అది రాసుకుంటాం. క్యాష్ 10,000 రూపీస్ అకౌంట్. ఏమైనాయి? ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ వస్తువు కొన్నా లేదంటే మనం ఎక్కడైనా ఖర్చు పెట్టినా సరే వాళ్ళకవి క్రెడిట్ అయినట్టు. క్రెడిటార్‌లోకి రాసుకుంటాం. సో, అంటే ఏదైనా మనం వస్తువుని కొన్నప్పుడు మనకైతే డెబిట్ అవుతుంది. అలాగే మనీ క్రెడిట్ అవుతుంది కాబట్టి దాని మీద అంటే మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు మనం కస్టమర్ అయినప్పుడు వాటిని మనం ఇలా రాసుకుంటామండి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే పర్చేస్ చేసిన వస్తువు ఉంటే వస్తువుని రాస్తాము.
సో అలాగే రాసాం కదండి. పర్చేజ్ కంప్యూటర్ అంటే కంప్యూటర్ అకౌంట్ అని చెప్పి డెటార్లో రాసాము. సో కానీ ఇక్కడ పర్చేజ్ మనకి ఐటమ్ అనేది ఇవ్వలేదండి. మనం ఏవైతే వస్తువు తీసుకున్నామో ఆ వస్తువు లేదు, కానీ క్యాష్ అయితే ఇంత అయిందని ఉంది. సో దాన్ని ఎలా మనం రాస్తామంటే, పర్చేజ్ చేసిన ఐటమ్ పేరు లేకపోతే, అంటే వస్తువు లేకపోతే పర్చేజ్ అని డెబిట్ సైడ్లో రాస్తామండి. సో రాసాం కదా. ఇక్కడ మనం థర్డ్ ఎగ్జాంపుల్, పర్చేజ్ క్యాష్ ఫర్ 10,000 రూపీస్ అంటే మనం పర్చేజ్ ఓన్లీ ఇక్కడ పర్చేజ్ అకౌంట్ అని రాసి డెటార్లో రాసుకున్నాం. సో అదొక నోట్ అండి. పర్చేజ్ ఆల్వేస్ డెబిట్. పర్చేజ్ ఎప్పుడు కూడా మనం డెబిట్లోనే రాస్తామండి. పర్చేజ్ కంప్యూటర్ అండ్ పర్చేజ్ ఫోన్ అండ్ పర్చేజ్ అకౌంట్ డెటార్. సో ఇప్పుడు కూడా డెటార్లో ఎప్పుడు పర్చేజే రాస్తామండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి సేల్స్ సారీ ఫర్ క్యాష్. ఫస్ట్ అయితే మనం పర్చేజ్ కంప్యూటర్ ఫర్ క్యాష్ అంటే మనం కంప్యూటర్ తీసుకుని డబ్బులు ఇచ్చేదానికి మనం ముందు ఎగ్జాంపుల్ రాస్తాము. ఇప్పుడు ఏంటంటే సేల్స్ సారీ ఫర్ క్యాష్ అంటే ఇప్పుడు మనమే సారీస్ అమ్ముతున్నాము. సో సేల్స్ సారీ ఫర్ క్యాష్. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాస్తామంటే, క్యాష్ అకౌంట్. చూడండి, క్యాష్ అకౌంట్ డెటార్లో రాస్తాము. సో ఇక్కడ ఏంటంటే రివర్స్ అవుతుంది. ఇక్కడైతే డెటార్ క్రెడిటర్ మాత్రం సేమ్, కానీ ఇక్కడ క్యాష్ అనేది పైన ఉంటుంది, సారీ అనేది కిందకు వస్తుంది. సో మనం అనుకున్నాం కదండి, డెటార్ అంటే తీసుకునేవారు, క్రెడిటర్ అంటే ఇచ్చేవారు. సో ఇక్కడ మన క్యాష్ అకౌంట్ ఏం చేసాం, మనం క్యాష్ని తీసుకుని సారీని ఇచ్చాం. సో అందు గురించి మనం ఇలా రాసామండి. మనం ఏదైనా వస్తువుని అమ్ముతున్నప్పుడు లేదంటే ఇచ్చి ఏదైనా డబ్బు తీసుకుంటున్నప్పుడు ఇలా రాసుకోవాలండి. సో నెక్స్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, సేల్స్ ఫర్నిచర్ ఫర్ క్యాష్. సేల్స్ ఫర్నిచర్ ఫర్ క్యాష్. ఫర్నిచర్ అంటే డ్రెస్సింగ్ టేబుల్స్, అలాగే దివాన్, ఇలాంటివన్నీ కూడా ఫర్నిచర్స్ని మనం సేల్ చేస్తున్నప్పుడు, అమ్ముతున్నప్పుడు. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాస్తామంటే, ఫస్ట్ క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ ఎందులోకి వస్తుందండి, డెటార్లోకి వస్తుంది. ఫర్నిచర్ అకౌంట్ క్రెడిటార్లో వస్తుందండి. సో మనము క్యాష్ తీసుకుంటున్నాం. ఏంటిది, ఫర్నిచర్ మనం ఇచ్చి క్యాష్ని తీసుకుంటున్నాం. సో తీసుకుంటున్నాం కాబట్టి డెటార్లో రాసాము, ఇస్తున్నాం కాబట్టి ఫర్నిచర్ని క్రెడిటార్లో రాసాము. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. సేల్స్ ఫోన్ ఫర్ క్యాష్. సో దీన్ని ఎలా రాస్తామండి, యాజ్ ఇట్ ఈజ్గా క్యాష్ అకౌంట్ని డెటార్లోను, అలాగే ఫోన్ అకౌంట్ని క్రెడిటార్లో రాస్తామండి. సో ఇందులో మళ్ళీ ఫోర్త్ ఎగ్జాంపుల్ చూద్దామండి. సేల్స్ ఫర్ క్యాష్. సో ఇప్పుడు మనం ఎలా రాస్తాం అంటే, తెలుసు కదండి, క్యాష్ అంటే మనం క్యాష్ తీసుకుంటున్నాము, సేల్స్ అంటే ఇస్తున్నాము. సో ఇక్కడ ఎలా రాస్తామంటే, ఏం లేదండి, ఇక్కడ క్యాష్ అకౌంట్ అని రాసి, ఏం సేల్ చేస్తున్నామో లేదు, కానీ ఇక్కడ ఏమని రాస్తామంటే మనం క్యాష్ అకౌంట్ని డెటార్లో. సో అలాగే ఇక్కడ సేల్స్ ఏమీ అంటే ఏ ఐటమ్ అయితే మనం అమ్ముతున్నాం అది లేదు కాబట్టి డైరెక్ట్ మనం సేల్స్ అకౌంట్ అని రాసుకోవచ్చు. సో సేల్స్ అకౌంట్ అని
క్రెడిటర్గా రాసుకున్నామండి. ఇప్పుడు నోట్. సో ఫర్ ఎగ్జాంపుల్ చేసాం కదండి, ఏదైనా మనం అమ్మే సిచ్యువేషన్లో ఉంటే కనుక ఎగ్జాంపుల్స్ అయితే చేసాము. సో దీనికి నోట్ ఏంటంటే సేల్స్ చేసే ఐటమ్ ఉంటే ఐటమ్ పేరుని క్రెడిటర్ సైన్ రాస్తాము. సేల్స్ చేసే ఐటమ్ లేకపోతే సేల్స్ అని క్రెడిట్ సైడ్లో రాస్తాము. సో సేల్స్ ఐటమ్ అనేది ఉందండి. ఇక్కడ సేల్స్ శారీ ఉంటే శారీ అకౌంట్ అని రాసాము, కానీ ఇక్కడ సేల్స్ ఫర్ క్యాష్ ఏమైతే అమౌంట్ లేదు కాబట్టి సేల్స్ అని రాయొచ్చు. సో సేల్స్ అని సేల్స్ అకౌంట్ అని పెట్టి క్రెడిటర్ సైడ్లో రాసాము. సో ఇంకొక నోట్ ఏంటంటే, సెకండ్ నోట్ ఏంటంటే సేల్స్ ఆల్వేస్ క్రెడిట్. సేల్స్ ఆల్వేస్ క్రెడిట్. సో సేల్స్ ఇప్పుడు కూడా క్రెడిట్లోనే రాస్తామండి, క్రెడిటర్ సైడ్లోనే రాస్తాము. ఒకసారి మళ్ళీ మనం రివైజ్ చేద్దాము. సో టాలీ క్లాస్ 1లో డెబిట్ అంటే మనకి వచ్చేది, క్రెడిట్ అంటే మన నుంచి వెళ్ళేది. సో డెటార్ అంటే తీసుకునేవారు, క్రెడిటర్ అంటే ఇచ్చేవారు. సో దీని మీద మనం ఎగ్జాంపుల్ చేసామండి. పర్చేజ్ అంటే కొనడం, పర్చేజ్ కంప్యూటర్ ఫర్ క్యాష్. సో దీన్ని మనం ఎలా రాస్తామంటే కంప్యూటర్ అకౌంట్ డెటార్ అంటే మనకి కంప్యూటర్ వస్తుంది, టు క్యాష్ అకౌంట్ క్రెడిటర్. క్యాష్ అనేది వెళ్తుంది మన దగ్గర నుంచి, ఎవరి దగ్గర అయితే మనం తీసుకున్నామో వాళ్ళకి క్రెడిట్ అవుతుంది క్యాష్ అనేది. సో అలాగే ఇక్కడ చూడండి నోట్ ఏంటి, పర్చేజ్ చేసిన వస్తువు ఉంటే వస్తువుని రాస్తాం కంప్యూటర్ అకౌంట్ అని. పర్చేజ్ చేసిన ఐటెం పేరు లేకపోతే పర్చేజ్ అని డెబిట్ సైడ్లో రాస్తాం. సో ఇక్కడ చూడండి పర్చేజ్ క్యాష్ ఫర్ 10,000 రూపీస్ అని ఉంది. సో ఇక్కడ మనం డైరెక్ట్గా పర్చేజ్ అకౌంట్ అని కూడా రాయొచ్చు. సో ఇంకొక నోట్ ఏంటంటే పర్చేజ్ ఆల్వేస్ డెబిట్. పర్చేజ్ ఎప్పుడు కూడా అంటే కొనడం ఎప్పుడు కూడా డెటార్ సైడ్లోనే ఉంటుంది ఆల్వేస్ ఎప్పుడు కూడా. అండ్ నెక్స్ట్ మనం కొనే అప్పుడు ఎలా ఉంటుందో మనం ఇప్పటివరకు చెప్పుకున్నామండి. సేల్స్ అంటే మనం ఏదైనా అమ్ముతున్నప్పుడు క్యాష్ అకౌంట్ అంటే మనం ఇది అమ్ముతున్నాం కాబట్టి మనకి ఏం డెబిట్ అవుతుంది, క్యాష్ అవుతుంది. సో క్యాష్ అకౌంట్ డెటార్లో రాసుకున్నాము, సారీ అకౌంట్ క్రెడిటర్లో రాసుకున్నాము. ఇక్కడ చూడండి సేల్స్ ఫర్ క్యాష్. సో ఇక్కడ ఏమైతే మనం అమ్ముతున్నామో అది లేదు కాబట్టి అక్కడ ఎలా రాస్తామంటే మనం క్యాష్ అకౌంట్ డెటార్లో రాసి సేల్స్ అకౌంట్ అని క్రెడిటర్లో రాస్తాము. సో ఇప్పుడు మనం ఒకసారి నోట్ కూడా చెప్పుకుందాము. సేల్స్ చేసే ఐటమ్ ఉంటే ఐటమ్ పేరుని క్రెడిటర్ సైడ్లో రాస్తాం. సో క్రెడిటర్ సైడ్లో సారీ ఐటమ్ సారీ కదా, సో క్రెడిటర్లో రాసాము. అండ్ నెక్స్ట్ సేల్స్ ఫర్ క్యాష్. ఇక్కడ ఏదైతే ఐటమ్ మనం అమ్ముతున్నామో అది లేదు కాబట్టి సో క్యాష్ అకౌంట్ డెటార్లో రాసి సేల్స్ అకౌంట్ అని క్రెడిటర్లో రాసుకున్నాము. అలాగే సేల్స్ ఆల్వేస్ క్రెడిట్ సైడ్. సేల్స్ ఎప్పుడు కూడా మనం క్రెడిటర్ సైడ్లోనే రాస్తామండి. పర్చేజ్ ఎప్పుడు కూడా డెబిట్ సైడ్లోనే రాస్తామండి, డెటార్ సైడ్లోనే రాస్తాము. ఇప్పటివరకు మనం పర్చేస్ మీద మన ఎగ్జాంపుల్స్ రాసామండి, అలాగే సేల్స్ మీద కూడా చేసాం. ఇప్పుడు రెండింటి మీద కూడా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము. పర్చేజ్ ఫ్యాన్ ఫర్ క్యాష్ 2,000 రూపీస్. మనం ఇప్పటివరకు పర్చేజ్ ఫ్యాన్ ఫర్ క్యాష్ వరకు రాసాము. సో ఇక్కడ మనీ కూడా రాసాము ఈ ఎగ్జాంపుల్లో. సో దీన్ని ఎలా రాస్తామంటే ఫ్యాన్ అకౌంట్ని డెటార్లో, అలాగే మనీ ఎంతకైతే అమ్మామో ఆ మనీ రాసుకుంటాము 2,000 రూపీస్. సో నెక్స్ట్ ఏంటంటే క్యాష్ అకౌంట్ క్రెడిటర్లో రాసామండి, అలాగే ఎంతకైతే మనము కొనుక్కున్నామో అది కూడా 2,000 రాసామండి. సో ఇలా ఇక్కడ వరకు రాసాము. ఇప్పుడు డబ్బులు కూడా ఉంటే కనుక ఇలా రాసుకోవాలండి.
ఇది ఒక ఎగ్జాంపుల్. సో పర్చేజ్ ఫ్యాన్ ఫర్ క్యాష్, నేను 2000కి ఫ్యాన్ కొన్నాను. సో ఫ్యాన్ నాకు డెబిట్ అయింది, అలాగే క్యాష్ అకౌంట్ నా నుంచి 2000 క్రెడిట్ అయింది. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. పర్చేజ్ ఫర్ క్యాష్, చూడండి ఇక్కడ ఏదైతే నేను కొన్నానో అదైతే లేదు. సో ఇప్పుడు మనం ఎలా రాస్తాము, ఓన్లీ పర్చేజ్ రాస్తాం. పర్చేజ్ ఆల్వేస్ డెటార్. సో పర్చేజ్ అకౌంట్ అని రాస్తాం. సో ఐటెం లేకపోతే డైరెక్ట్ మనం పర్చేజ్ అని రాయొచ్చు. సో డెటార్. అండ్ నెక్స్ట్ క్యాష్ అకౌంట్ క్రెడిటర్. ఇవన్నీ కూడా మీకు క్రెడిట్ డెబిట్ అండ్ డెటార్ క్రెడిటర్ గురించి తెలియడానికి ఎగ్జాంపుల్స్ అండి. అండ్ నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, పర్చేజ్ ఫ్రమ్ కళ నుంచి నేను కొన్నాను. సో దీన్ని ఎలా రాస్తా అంటే మనం పర్చేజ్ ఎప్పుడు కూడా డెటార్లోనే కదండి. పర్చేజ్ అకౌంట్, సో కళ దగ్గర నేను కొన్నాను. సో పర్చేజ్ అకౌంట్ డెటార్లో రాసాను. సో కళ దగ్గర నుంచి నేను కొన్నాను కాబట్టి కళ అకౌంట్కి నేను ఏదైతే వస్తువు కొన్నానో దానికి డబ్బులు క్రెడిట్ చేశాను. సో అది క్రెడిటర్. ఓకేనా అండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పటివరకు కొనడం గురించి మన ఎగ్జాంపుల్స్ రాసాము. ఇప్పుడు మనం అమ్ముతున్నాము. సో అమ్ముతున్న దాని మీద ఎగ్జాంపుల్స్. సేల్స్ కీబోర్డ్ ఫర్ క్యాష్ 500 రూపీస్. సో ఇప్పుడు సేల్స్ కీబోర్డ్ ఫర్ క్యాష్, ఇప్పుడు ఏం రాస్తామండి, ఇప్పుడు నేను అమ్ముతున్నాను కాబట్టి, కీబోర్డ్ అమ్ముతున్నాను కాబట్టి నాకు క్యాష్ అనేది డెబిట్ అవుతుంది. సేల్స్ కీబోర్డ్ ఫర్ క్యాష్ 500 రూపీస్. ఇప్పుడు మనం అమ్ముతున్నాం, కీబోర్డ్ని 500 రూపీస్కి అమ్ముతున్నాం. ఇప్పుడు మనం ఎలా రాస్తామంటే, యాజ్ ఇట్ ఈస్గా మనకేమొస్తుంది, క్యాష్ వస్తుంది. సో క్యాష్ అకౌంట్ డెటార్ ఎంత వస్తుంది, 500 రూపీస్. ఇప్పుడు ఏం సేల్ చేస్తున్నాం, కీబోర్డ్ని. కీబోర్డ్ అకౌంట్ క్రెడిటర్. సో నేను కీబోర్డ్ అనేది ఇస్తున్నాను, 500 రూపీస్కి ఇస్తున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, సేల్స్ ఫర్ క్యాష్. సో ఏం రాస్తాము, ఖచ్చితంగా మనకి అమ్ముతున్నప్పుడు క్యాష్ మనకి డెబిట్ అవుతుంది. సో క్యాష్ అకౌంట్ డెటార్లో రాస్తాము. అలాగే తెలుసు కదండి, ఒక సేల్స్ మనం ఏవైతే అమ్ముతున్నామో ఐటెం లేకపోతే కనుక సేల్స్ అకౌంట్ అని రాయొచ్చు. సేల్స్ అకౌంట్ క్రెడిటర్. ఓకే, ఇంకా లాస్ట్ ఎగ్జాంపుల్ అండి, సేల్స్ టు సూర్య. నేను సూర్యకి అమ్ముతున్నాను. సో ఎలా రాస్తామంటే, సూర్య అకౌంట్ నుంచి మనకి డెబిట్ అవుతుంది, డెటార్లో రాస్తాము. అలాగే సేల్స్ మనం ఏదైతే సూర్యకి ఇచ్చామో అది లేదు కాబట్టి సేల్స్ అకౌంట్ అని రాసుకుని అది క్రెడిటార్లో రాస్తాము. సో ఇదండి, మనం ఏదన్నా కొంటున్నప్పుడు మనకి ఏదైతే వస్తుందో దాన్ని డెటార్లో రాస్తాము, ఇచ్చేదాన్ని క్రెడిటార్లో రాస్తాము. అలాగే సేల్స్ అంటే మనం అమ్ముతున్నా సరే కూడా మనకి ఏదైతే వస్తుందో, అంటే మనకి అమ్ముతున్నాం కాబట్టి క్యాష్ వస్తుంది కాబట్టి డెటార్లో రాస్తాము, కీబోర్డ్ ఇస్తున్నాం కాబట్టి క్రెడిటార్లో రాస్తాము. ఏదైనా సరే డెబిట్ ఏంటంటే మనకి వచ్చేది, క్రెడిట్ అంటే మన నుంచి వెళ్ళేది. సో డెటార్ అంటే తీసుకునేవారు, క్రెడిటర్ అంటే ఇచ్చేవారు. ఓకేనా అండి. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. మాన్యువల్ అకౌంట్ అంటే మనం రికార్డ్స్లో రాసేదాన్ని, అంటే రికార్డ్స్లో రాస్తాం కదండి, డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏమైంది, రికార్డ్స్లో అంటే నోట్స్లో రాసేదాన్ని మాన్యువల్ అకౌంట్ అని అంటారండి. మాన్యువల్ అకౌంట్లో జనరల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఇవి
మాన్యువల్ అకౌంట్లో టైప్స్ అండి. సో ఇందులో మనం జనరల్ గురించి తెలుసుకుందాం. జనరల్ ఈజ్ ఏ date wise record of all the transactions with details of the accounts debited and credited and the amount of each transactions. ఈ జనరల్ అంటే ఏంటంటే అండి, డేట్ వైజ్గా అంటే డేట్ రాసి ఈ రోజున ఎంత క్రెడిట్ అయింది, ఎంత డెబిట్ అయింది, అలాగే ఎంత ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనేసి మనం డేట్ వైజ్గా రికార్డులో రాస్తామండి. దీన్ని జనరల్ అంటారండి. సో ఇందులో స్టెప్స్ ఏంటంటే ఐడెంటిఫై ది టూ అకౌంట్స్ని కూడా మనం ఐడెంటిఫై చేయాలండి. ద ఐడెంటిఫైడ్ అకౌంట్స్ షుడ్ బి క్లాసిఫైడ్ హ్యాస్ టు అకౌంట్. ఈ ఐడెంటిఫైడ్ అకౌంట్స్ని మనం ఒక 3 టైప్స్గా క్లాసిఫై చేస్తున్నామండి. అది ఏంటంటే ఫస్ట్ది పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. మన అకౌంట్ని A/C కింద కూడా రాయొచ్చండి. పర్సనల్ అకౌంట్ అంటే మనం పర్సనల్ అకౌంట్ అంటే పర్సన్ అనేది పర్సన్కి సంబంధించినవన్నీ కూడా పర్సనల్ అకౌంట్ అండి. సో రియల్ అకౌంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్స్ కానీ, ఏమన్నా మిషన్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, అంటే మనం ముట్టుకుంటే టచ్ చేసే వస్తువుల్ని మనం రియల్ అకౌంట్ అని అంటామండి. అంటే మనం కంప్యూటర్ కొనుక్కున్నా, లేదంటే ఫ్రిడ్జ్ తీసుకున్నా, అలాంటివన్నీ మిషన్స్ అన్ని, టేబుల్ కానీ ఇలాంటివన్నీ కూడా రియల్ అకౌంట్లోకి వస్తుందండి. నెక్స్ట్ నామినల్ అకౌంట్ అంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రెంట్ హౌస్లో ఉంటున్నాం, దానికి రెంట్ పే చేయడం కానీ, మనం జాబ్ చేస్తున్నప్పుడు మనకి సాలరీ ఇవ్వడం కానీ, నెక్స్ట్ కరెంట్ బిల్ పే చేయడం కానీ, వాటర్ బిల్ పే చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా నామినల్ అకౌంట్లోకి వస్తాయండి. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ది రూల్ ఆఫ్ డెబిట్ అండ్ ద క్రెడిట్. మనం డెబిట్ అండ్ క్రెడిట్ యొక్క రూల్ని ఫైండ్ చేయాలండి ఇందులో జనరల్లో. అండ్ ఐడెంటిఫై విచ్ అన్ అకౌంట్ ఈజ్ టు బి డెబిటెడ్ అండ్ అకౌంట్ ఈజ్ టు బి క్రెడిటెడ్. సో ఈ అకౌంట్ అనేది డెబిట్ అవ్వడం, అలాగే క్రెడిట్ అవ్వడం, దాన్ని మనం ఇందులో ఐడెంటిఫై చేయాలండి. సో నెక్స్ట్ ఈ జనరల్లోనే గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్. సో ఇప్పుడు ఈ జనరల్కి గోల్డెన్ రూల్స్ ఏంటో ఒకసారి అకౌంట్లో చూద్దామండి. ఫస్ట్ది ఏంటంటే పర్సనల్ అకౌంట్. ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. ఇప్పుడు మనం ఫస్ట్ పర్సనల్ అకౌంట్ గురించి చెప్తాను. నేను చెప్పాను కదండి, పర్సనల్ అకౌంట్ అంటే ఒక పర్సన్ నుంచి తీసుకోవడం, అలాగే కొనడం కానీ, లేదంటే తీసుకోవడం కానీ. సో అది పర్సనల్ అకౌంట్. సో డెబిట్ ద రిసీవర్. నేను చెప్పాను కదండి, డెబిట్ ద రిసీవర్ అంటే తీసుకునేవాడు, తీసుకోవడం. రిసీవ్ అంటే వచ్చేది, డెబిట్ అంటే వచ్చేది. క్రెడిట్ ద గివర్. క్రెడిట్ అంటే గివర్ అంటే మనకి వెళ్ళేది. క్రెడిట్ మనం ఇస్తాం కదండి, రిసీవర్ తీసుకోవడం, క్రెడిట్ అంటే ఇవ్వడం, ఇస్తామండి క్రెడిట్. సో ఇందులో ఎగ్జాంపుల్స్ ఏంటంటే పర్సనల్ అకౌంట్ అంటే చెప్పాను కదండి, ఓనర్స్ క్యాపిటల్ చెప్పాను కదా, పర్సన్ కానీ, అలాగే ఎవరైతే అకౌంట్ చేస్తారో, ఎవరైతే కొన్నారో వాళ్ళ పేర్లు కానీ వాళ్ళండి పర్సన్స్ అనేది ఓనర్స్ క్యాపిటల్ అండి. నెక్స్ట్ డెటార్స్ అంటే కస్టమర్ అంటే తీసుకునేవాళ్ళు. డెటార్స్ అంటే తీసుకునేవారు. క్రెడిటర్స్, సప్లయర్స్ అంటే ఇచ్చేవారు. మీకు ఆల్రెడీ ముందు ఎగ్జాంపుల్స్లో చెప్పాను. డెబిటర్ అంటే తీసుకునేవారు, క్రెడిటర్ అంటే ఇచ్చేవారు. సో ఇంకా బ్యాంక్, ఇన్స్టిట్యూట్స్ కూడా ఇందులో వస్తాయండి. ఏమన్నా ఇండియన్ బ్యాంక్ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, అలాంటివన్నీ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఇలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా పర్సనల్ అకౌంట్లోకి వస్తాయండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ పే టు కృష్ణ 2000 పర్సనల్ అకౌంట్. అంటే క్యాష్ పే టు కృష్ణ అనేది పర్సనల్ కదండి, ఒక పర్సన్ కదా. సో కృష్ణ క్యాష్ పే టు కృష్ణ 2000. సో ఇది ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే పర్సనల్ అకౌంట్ది. ఓకేనండి. నెక్స్ట్ సెకండ్ది ఏంటంటే రియల్ అకౌంట్ అంటే చెప్పాను కదండి, ఒక టేబుల్ కానీ, కంప్యూటర్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, అలాంటివన్నీ కూడా. సో రియల్ అకౌంట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్. అంటే డెబిట్ అంటే ఏమి తీసుకుంటున్నాము,
ఏమొస్తుంది క్రెడిట్. వాట్ గోస్ అవుట్ ఏమి వెళ్తుంది. డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమి వెళ్తుంది. సో, ఎగ్జాంపుల్ ఆల్ అసెట్స్. అసెట్స్ అంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ ఉందనుకోండి. ఇదైతే ఖచ్చితంగా మన దగ్గర కొంటాము. ఒక 2, 3, 5 ఇయర్స్ వరకు అలా ఉంటుంది. మనం వాడడం బట్టి 10 ఇయర్స్ కూడా ఉండొచ్చు. సో, బిల్డింగ్ కూడా మనం బిల్డింగ్ కట్టుకుంటే అదొక 10 ఇయర్స్ అట్లా ఉంటుంది. మిషన్స్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, కంప్యూటర్ గానీ అలాంటివన్నీ కూడా ఒక 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 సంవత్సరంలోనే అవ్వవు కదండీ. ఒక సంవత్సరాల తరబడి ఒక 5 సంవత్సరాలు, 6, 7 సంవత్సరాలు అలా ఉంటాయి. వాటిని మనం అసెట్స్ అంటామండి. చూడండి, ఆల్ అసెట్స్ బిల్డింగ్స్, మిషనరీ, కంప్యూటర్ అండ్ ఆల్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ రియల్ అకౌంట్. ఇవన్నీ కూడా ఏమవుతదండి, రియల్ అకౌంట్‌లోకి వస్తుంది. ఇందులో ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్నిచర్ పర్చేజ్డ్ 2500. ఇది రియల్ అకౌంట్. ఫర్నిచర్ మనం పర్చేస్ చేస్తాం కదండీ. ఫర్నిచర్ మనం కొనుక్కున్నాం. ఎంత 2500కి కొనుక్కున్నాం. సో, ఇది ఒక ఫర్నిచర్ కాబట్టి అదొక వస్తువు కాబట్టి ఫర్నిచర్ కానీ, బిల్డింగ్స్ కానీ, లేదంటే మిషన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా రియల్ అకౌంట్‌లోకి వస్తుందండి. సో, దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ పర్చేజ్‌డే 2500. ఓకేనండి. నెక్స్ట్ ఏంటంటే నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ అంటే అండి, అదేమన్నా రెంట్ కడతాము, ఆల్రెడీ జాబ్ చేస్తే సాలరీ తీసుకుంటాము, కరెంట్ బిల్ పే చేస్తాము, వాటర్ బిల్ పే చేస్తాము. సో, అలాంటివన్నీ కూడా నామినల్ అకౌంట్‌లోకి వస్తుందండి. డెబిట్ ఆల్ ఎక్స్‌పెన్సెస్ అండ్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ మనమే మన ఇంట్లోనే ఒకరికి రెంట్ ఇస్తున్నాం అనుకోండి. ఆ రెంట్ ఇవ్వడం వల్ల మనకేమొస్తుంది, డబ్బొస్తుంది. మనకి డబ్బులొస్తాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఒకరింట్లో రెంట్‌కుంటున్నాం. అప్పుడేమవుతుందండి, మనం డబ్బులిస్తున్నాం. సో, ఏమవుతుంది, మనకి లాస్ అవుతుంది. అదే మన ఇంట్లోనే మన ఇంటిని అద్దెకిస్తే గనక అది మనకి గెయిన్ అవుతుంది. ఒకవేళ వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే గనక వాళ్ళకేమవుతుంది, లాస్ అవుతుంది. సో, క్రెడిట్ ఆల్ ఇన్‌కమ్ అండ్ గెయిన్స్ అంటే క్రెడిట్ ఇప్పుడు ఈ డెబిట్ కానీ, క్రెడిట్ కానీ తీసుకుంటాము, లేదంటే ఇస్తాము. ఇందులో ఇలా జరుగుతాయి నామినల్ అకౌంట్స్‌లో. నెక్స్ట్ మనం ఒక్కోసారి ఇచ్చేవాళ్ళం అవుతాం, అలాగే తీసుకునే వాళ్ళు కూడా అవుతాం. ఇప్పుడు ఇందులో ఎగ్జాంపుల్ చెప్పాను కదండీ! రెంట్ కట్టడం కానీ, సాలరీ తీసుకోవడం కానీ, సాలరీ ఇస్తాము, లేదంటే మనం తీసుకుంటాం. రెంట్ మనం కడతాము, లేదంటే మనం తీసుకుంటాం. ఎలక్ట్రిసిటీ పెయిడ్ ఇదైతే పే చేస్తామండి. పే చేస్తాము, అలాగే తీసుకుంటాం కదా! గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది కదండీ! నెక్స్ట్ సాలరీ పెయిడ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, సాలరీ పెయిడ్ 2000 రూపీస్. సాలరీ కదండీ! ఇక్కడ సాలరీ పెయిడ్ 2000 రూపీస్ కాబట్టి ఇది ఏమవుతుంది, నామినల్ అకౌంట్. సో, ఇన్‌కమ్. డిస్కౌంట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్. సో, ఇన్‌కమ్ అంటే డిస్కౌంట్ రిసీవ్డ్. ఏమైనా మన డిస్కౌంట్ రావడం, డిస్కౌంట్ తీసుకోవడం, నెక్స్ట్ మళ్ళీ రెంట్ మనం తీసుకోవడం, దీన్ని ఇన్‌కమ్ అంటారండి. నెక్స్ట్ ఏంటంటే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్. సో, పేమెంట్స్ ఇందులో మనం పేమెంట్స్ కొంతమంది క్యాష్‌లో ఇస్తారు, లేదంటే చెక్‌లో ఇస్తారు. సో, క్యాష్‌లో చూడండి, సాలరీ పెయిడ్ 500 బై క్యాష్ సాలరీ అకౌంట్. సో, సాలరీ మనం పే చేస్తామండి. 500 రూపీస్ పే చేసినప్పుడు ఆ క్యాష్ అనేది అకౌంట్‌లోకి వెళ్తుంది కదండీ! సో, అది ఎలా వెళ్తుంది, క్యాష్ రూపంలో వెళ్తుంది. డెబిట్ అవుతుంది. మనకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జాబ్ చేస్తున్నప్పుడు సాలరీ మనకొస్తుంది కదండీ! సో, డీఆర్ అంటే డెబిట్ అండి. డెబిట్‌ని మనం డీఆర్ అని కూడా రాయొచ్చు. సో, దీనికి క్యాష్ రూపంలో వస్తుంది. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు ఎక్స్ అనే అతనికి క్యాష్ పే చేశాం 1000 రూపీస్. ఆ ఎక్స్ అకౌంట్‌లో మనం ఇస్తున్నాం, క్యాష్ పెయిడ్ చేస్తున్నాం. అంటే ఎక్స్‌కి 1000 రూపీస్ అనేవి డెబిట్ అవుతుంది. డీఆర్ అంటే డెబిట్ అవుతుందండి ఎక్స్‌కి. సో, అది కూడా క్యాష్ రూపంలో. ఇప్పుడు నెక్స్ట్ కొంతమంది చెక్స్ కూడా ఇస్తారండి. సో, సాలరీ పెయిడ్ 2000 బై చెక్. సాలరీ అకౌంట్ డెబిట్. సో, సాలరీని మనం చెక్ రూపంలో ఇస్తున్నామండి. వెళ్తే వాళ్ళకేమవుతుంది, డెబిట్ అవుతుంది. కానీ ఎక్కడవుతుంది, బ్యాంక్‌లో. చెక్స్ అనేవి బ్యాంక్‌లోనే ఇస్తారు, అలాగే తీసుకుంటారు కదండీ! సో, ఇష్యూడ్ చెక్ టు ఎక్స్. ఎక్స్‌కి మనం చెక్ అనేది ఇచ్చామండి. సో, ఆ ఎక్స్ అకౌంట్‌కి డెబిట్ అవుతుంది. ఎక్కడ, బ్యాంక్‌లో అవుతుంది. బ్యాంకుకి వెళ్ళి మనం డబ్బులు తీసుకుంటాం కదండీ! సో, అలాగా. సో, ఈరోజైతే టాలీ క్లాస్ 1 ఇదండి. సో, ఇప్పటి వరకు నేను చెప్పినయన్నీ కూడా మీరొకసారి నోట్స్‌లో రాసుకోండి.
ఓకేనా అండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.